బీఆర్ఎస్ పార్టీ రైట్. సుజాత కాజీ గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. ఏమంటారు మీరు? లక్ష్మణ్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న ప్యానలిస్టులకు అందరికి నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు నేను ఫస్ట్ అడగాల్సింది, కల్వకుంట్ల కవిత గారు, మీ పార్టీ పేరేంటి? ఫస్ట్ మీరు పార్టీ పేరే సరిగా పెట్టుకోలేకుండా దాన్ని రిజిస్టర్ చేసుకోలేక మీరు పెద్ద పెద్ద మాటలు ఇంకెవరెవరినో విమర్శించేయడాలు అవన్నీ తర్వాత ఫస్ట్ మీ పార్టీ పేరేంటి? ఇంకొకటి, తండ్రి పెట్టిన పార్టీ పేరునే మళ్ళా నువ్వు కాపీ కొట్టి ఆ పార్టీ పేరునే వాడుకుని ఎదగాలని చూస్తున్నావు. నీ అంతటి నీగా ఒక పార్టీ పేరు పెట్టుకుని ఆ పార్టీని అభివృద్ధి చేసుకుని ప్రజల పక్షాన నిలబడే అసలు చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు. ఇంకొక విషయం సార్, నేను మీ మీడియా ముఖంగా అడగదలుచుకున్నాను. అంటే రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి, ప్రజల పక్షం నిలబడడానికి, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారు. మరి కవిత గారు తను అధికారంలో ఉన్నప్పుడు, తన తండ్రి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, తను కూడా అధికారంలో భాగస్వామ్యం అయినప్పుడు అక్కడ జరిగిన తప్పుల గురించి ఏనాడు ప్రశ్నించలేదు, విమర్శించలేదు, ఏది చేయలేదు. మరి ఈ రోజు బయటకు వచ్చి నువ్వు ప్రభుత్వంలో ఉన్న, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే, లేదంటే ఏదైనా ప్రజలకు నష్టం జరుగుతుంటే అది మాట్లాడాలి. అది మాట్లాడడం మానేసి ప్రతిపక్షంలో కూర్చున్నా ఇప్పుడు బీఆర్ఎస్ ని ఎందుకు విమర్శిస్తావు? కొత్తగా వస్తున్న జనసేనని ఎందుకు విమర్శిస్తావు? బీజేపీని ఎందుకు విమర్శిస్తావు? నువ్వు ప్రజల పక్షాన మాట్లాడు. వీళ్ళెవరు, కవితని ఎవరు కూడా పట్టించుకోకపోయినా కూడా తనే అందరి మీద రాళ్ళేసి మరి ఆమె హైలైట్ అవ్వాలని చూస్తుందన్నది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఎంత నీచంగా ఉన్నాయంటే, ఒక ఆడ మనిషి అయ్యుండి నువ్వు తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి అని చెప్పి, బతుకమ్మ అని చెప్పి నిన్ను ఒక ఆదర్శంగా తీసుకుని ఒక 10 ఏళ్ల పాటు నిన్ను నెత్తి మీద పెట్టుకుని మోసారమ్మా. అక్క కవితక్క, నీకు చెప్తున్నా, తెలంగాణ ఆడబిడ్డలందరూ నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఒక ఐకానిక్ గా మోసారు నిన్ను. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక ప్రతినిధిలాగా చూసారు నిన్ను. నువ్వు ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు? బయటకు వచ్చి ఇడుపు కాగితం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అడగమంటున్నావు. నువ్వు రాజకీయాలు చేస్తున్నావే, చిల్లర చేస్తున్నావా? ఏందో మాటలు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇష్యూకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఇడుపు కాగితం సినిమా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తీస్తున్నారా? అందులో యాక్ట్ చేస్తున్నారా? దాని మీద కామెంట్ చేశారా? అసలు ఆ సినిమా తీస్తుంది ఎవరు? దాని మీద నీచంగా మాట్లాడేది కొంతమంది మాట్లాడి ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవలు పెట్టి నీకు చూశారు. మరి దాంట్లోకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావడం ఎంత నీచం అంటే? నువ్వు ఒక రాజకీయ నాయకురాలువేనా? అసలు నువ్వు చదువుకున్న దానివేనా? లేదంటే లిక్కర్ క్వీన్ లాగా ఆ ప్లేస్ లో ఉండి మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడే మాటలు ఏవి రాజకీయ నాయకురాలు మాట్లాడే మాటల్లా లేవు, హోందాతనంగా లేవు. ఒక లిక్కర్ దందా నడిపించిన లిక్కర్ క్వీన్ ఎలా మాట్లాడుతుందో అచ్చం అట్లానే మాట్లాడుతున్నావు. ఇడుపు కాగితం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి అడగాల. సిగ్గుందా అసలు? పవన్ కళ్యాణ్ గారి భార్యలు రాజ్యాంగబద్ధంగా విడాకులు తీసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఒక మహిళలే కదమ్మా. వాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడడానికి సిగ్గులు పెట్టట్లేదా మీకు? ఈ రోజు వాళ్ళ అందరినీ దున్నపోతంటది, వాళ్ళ మామయ్యని ఇంకోటి ఏదో ఉంటది. తప్పు కదండి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, మీరు రాజకీయ పరమైన విమర్శలు చెయ్యి, తప్పేం లేదు. అంతేగాని నువ్వు దున్నపోతులని ఇంత నోరు జారడం ఎందుకు? రైట్ సుజాత, ఎందుకే కదా ప్రజలందరూ మిమ్మల్ని చీకొట్టారు. రైట్ సుజాత కాజీ గారు. తండ్రి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చెప్పండి. తండ్రి ఎంతో నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కష్ట నష్టాలకు వచ్చి తీసుకుని వస్తే నువ్వు తెలంగాణ పరువు తీసుకుని వెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టేయలేదా? తెలంగాణ ప్రజలందరూ పరువు తీసుకుని ఒక లిక్కర్ క్వీన్ లాగా మిగిలిపోలేదా? ఒక లిక్కర్ కేసులో ఒక మహిళ ఇరుక్కోవడం ఎంత నీచాతి నీచం, అది ఎంత పరువు తక్కువ అండి. తెలంగాణ ప్రజలకి, ఆడపడుచులకి ఎంత పరువు తక్కువ. నువ్వు దానికి ముందు సరిదిద్దుకో, సిగ్గుతో తలదించుకో, తర్వాత మిగిలిన వాళ్ళని విమర్శలు చేద్దువు. రైట్ సుజాత కాజీ గారు అందుబాటులో ఉండి మళ్ళీ మాట్లాడతాను. మనతోటి కాల్వ సుజాత గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నేత. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే సుజాత గారు. సుజాత గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? నాకు వినబడుతుంది, మీకే ఎస్ వినబడుతుంది, క్లియర్గానే వినబడుతుంది, మాట్లాడొచ్చు. కవిత గారు చేస్తున్న వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ మీద కవిత గారు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు, కేవలం కవిత గారికి ఫండింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాట్లాడిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వాస్తవం ఉందంటారా? మీరు చక్కగా చలి కాచుకుంటున్నారంట వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి, వాస్తవం ఉందా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదేమంటారు చూడండి, సందేట్ల సడేమి అని కాంగ్రెస్ రీసౌండ్ వస్తుందండి. మీరు కంటిన్యూ చేయండి. అంటే నా వాయిస్ వరకు కన్ఫ్యూజ్ అవుతుంది కదా. రైట్, వస్తే తగ్గుతుంది. మీరు సందేట్ల సడేమి అని కాంగ్రెస్ పార్టీని ఎందుకు లాగుతున్నారో వీళ్ళ గోళ్లలో మాకు అర్థం కావట్లేదు. ఒకటైతే వాస్తవాల్ని కాంగ్రెస్ కి కొన్ని తెలుసు, ఇంటర్నల్ గా జరిగినాయి కొన్ని తెలియదు. కాబట్టి కవిత పూర్తి స్థాయిలో విడమర్చి ప్రజలకు చెప్తోంది గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసినటువంటి మోసాలు. అందులో తను కూడా భాగస్వామి అనుకోండి, అందులో ఎలాంటి అనుమానాలు అయితే లేవు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు నోరెత్తకుండా ఆ పార్టీలో పదవులను అనుభవించి రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి దానిలలో కుటుంబ సభ్యులు నలుగురు 5 ఉండే, అందులో తను కూడా ఒకటి. కాదనడానికి ఎలాంటి సందేహము లేదు, ఎలాంటి అనుమానాలు కూడా లేవు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా ఈ సందర్భంగా, బీఆర్ఎస్ నాయకులు నాతో ఎవరు మాట్లాడుతున్నారో ఇప్పుడు వారికి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఆమె క్లియర్ కట్ గా చెప్తున్నప్పుడు దమ్ముంటే కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని వచ్చి మాట్లాడాలి. మీకు తెలియదు కదా లోపల అంతర్గతంగా జరిగినటువంటి విషయాలు, మీకు తెలియదు. కొన్నే తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమేం చేసిండ్రో, ఏమేం మోసాలు చేసిండ్రో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కొట్లాడినాయి అన్ని ఇప్పుడు కవిత చెప్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేస్తేనే ఆమె చెప్తుంది. ఆమె దగ్గర డబ్బులు లేవా అండి? కవిత దోపిడీ చేసినాయి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు తెలంగాణ ప్రజల సొమ్ముని, కష్టార్జితాన్ని, చెమటని, రక్తాన్ని, మాంసాన్ని పిండి వసూలు చేసినటువంటి తెలంగాణ ప్రజల సొమ్ము వాళ్ళ 5 కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళకి ఫండింగ్ ఒక్కరు చేసేది అవసరమా? రాష్ట్రాన్ని అమ్మేసినటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చినటువంటి ఆనాటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్, వీళ్ళందరూ కలిసికట్టిగా అలీబాబా 40 చోర్లు అందరూ దొంగతనం చేసినారు. మళ్ళీ కొత్తగా ఒకరు ఫండింగ్, రేవంత్ రెడ్డి గారు ఫండింగ్ చేయాల్సినంత అవసరం కవితకు లేదండి. కవిత దగ్గర ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, లేదంటే ఆమెకు అంత సెక్యూరిటీ, ఆమె అంత ఎస్టాబ్లిష్డ్. ఆమె ఈరోజు బ్యూటీ పార్లర్ నుంచి ఈరోజు పొలిటికల్ గా ఒక రాజకీయ పార్టీ సొంతంగా పెట్టుకొని ఎదిగిన మనిషి. అంటే డబ్బు లేకుండా ఎవరు బయటకి రారు, డబ్బులు లేవంటే ఎవరు నమ్మరు. దీనికి ఉదాహరణ బిర్జు ఖలీఫాలో ఉన్నటువంటి ఫ్లాట్ అయినా కానివ్వండి, లేదా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి 150 కోట్ల ఇల్లు అయినా సరే, ఇంత బయటకి చూపించేటివి ఇల్లు ఉన్నాయంటే లోపల ఎన్ని ఉంటాయో అందరికి తెలుసు. బ్యూటీ పార్లర్ లో సంపాదించి ఎవరైనా 150 కోట్ల ఇల్లు కట్టుకుంటారా అండి? బుర్జు ఖలీఫాలో మీరు నేను ఫ్లాట్ కొనగలుగుతామా? శక్తి ఉందా మనకి? మరి కవిత ఎక్కడి నుంచి కొనింది? కేసీఆర్ కవితకి మేము ఫండింగ్ చేసేటంత స్థాయి అమ్మది. వీళ్ళ కుటుంబ సభ్యులకి అదాని అంబానీకి మించిపోయినటువంటి డబ్బు ఉంది. అదానికి అంబానీకి వాళ్ళ అఫీషియల్ అయితే వీళ్ళు అన్అఫీషియల్ గా డబ్బులు సంపాదించారు. సో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ సందర్భంగా, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయానికి వస్తే, కవిత గగ్గోలమని సంవత్సరం నుంచి గోలగోల చేస్తోంది, బయటికి వచ్చి అన్ని విషయాలు చెప్తోంది. 1400 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉంది. మరి అవన్నీ తీసి తెలంగాణ ప్రజలు ఈ రోజు 1500 మంది చచ్చిపోయినారు కదా, ఇంటికి 1 కోటి రూపాయలు ఇవ్వమనింది. మరి అట్లాంటివన్నీ ఇవ్వండి, అవి అఫీషియల్ గానే ఉన్నాయి కదా, ఇవ్వండి. మీరేం సంపాదించుకొని తెచ్చిపెట్టిన పైసా కాదు. ప్రజల నుంచి మీరు అధికారంలో ఉంటే పిండి వసూలు చేసినటువంటి వివిధ కాంట్రాక్టర్ల చేత, వివిధ దేశాల నుంచో లేకపోతే ఇంకా ఇతరత్ర ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఫండింగ్లు అవి ఇవ్వండి. నిజంగానే మీకు రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల మీద నిజమైన ప్రేమ ఉంటే, యుద్ధం చేసినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ సుజాత గారు ఇంకొకటి ఆరోపణ రామ్మోహన్ గారు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు రామ్మోహన్ గారే కాదు, తిట్లలో పిహెచ్డి చేసిన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే అనేక తిట్ల దండకాన్ని కవిత గారికి నేర్పించారు. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ పరువు తీస్తున్నారు తిడుతూ అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సరే, కవిత కంటే రేవంత్ రెడ్డి గారు నేర్పించినారు, లేకపోతే ఆమె ఎల్కేజీలో వచ్చి ట్యూషన్ లో కూర్చుంది, మేము నేర్పించినాం అనుకుందాం. సరే, మరి నిన్న మొన్న హరీష్ రావు, కేటీఆర్ ఎంత నోటికొస్తే అన్ని బూతులు మాట్లాడుతున్నాడు. అవెవరు నేర్పించిందంటే వీళ్ళ నాన్న సంస్కృతి వచ్చిందా వాళ్ళకి? మరి చెప్పాలి, నాకు ఎవరి సంస్కృతి వచ్చిందో చెప్పాలి. వీళ్ళు ఇట్లాంటి మాటలన్నీ వచ్చి మన ముంగల మాట్లాడితే కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు ఎట్లాంటి వాళ్ళు దేశానికి రాష్ట్రానికి తెలుసు. రైతులను వదిలేసి పంజాబ్ రేవంత్ రెడ్డి బాద్షా ఎవరు మాట్లాడరు. ఒక్క నిమిషం,
ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా. నేను అంతా మాట్లాడిందాక మీరు విని మీరు జవాబు చెప్పాల్సింది చెప్పండి. మా ఆరోపణలు మేము చెప్పేటటువంటి వాస్తవాలను అన్నిటిని గమనించండి. మీ టెన్యూర్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సో ఒకటి, ఈ రోజు కవిత నగ్నమైనటువంటి నిజాలని చెప్తోంది కాబట్టి ఆమె విషయం చెప్పట్లేదు, వాళ్ళ తండ్రి విషయం చెప్పట్లేదు, కేవలం వాళ్ళ అన్న వాళ్ళ బావయ్య చెప్తోంది. ఎందుకంటే తండ్రి కన్న తండ్రి కాబట్టి అందరు నవ్వుల పాలవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఒక్కటి కేటీఆర్ విషయంలో కూడా చెప్తుంది, అన్ని దోపిడీ చేసిండ్రు కాళేశ్వరం మీద. ఇంతకు ముందు హరీష్ రావుకి ఇదే శాఖ ఇచ్చిండ్రు కదండి, మళ్ళా రిపీట్ చేసి ఎందుకు ఇయ్యలేదు అదే శాఖ? వాళ్ళ మామ ఇయ్యలేదు అంటే అక్కడ ఆల్రెడీ ముంచేసి కూర్చున్నాడు, వాళ్ళని స్కాములు చేసిండనే వాళ్ళ మామ మళ్ళీ ఇంకోసారి అదే పదవి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 3 నెలలు మాకు కాళేశ్వరంకి మంత్రిని చేస్తే అది కాదు కవిత గారు, ఇచ్చిన శాఖ ఇవ్వాలని రూల్ లేదు కదా. మీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇచ్చిన శాఖలు ఎవరికన్నా ఇచ్చారా? మీకు ఒక న్యాయం, పక్క పార్టీ